మరో బ్రేకింగ్ అంటుంది. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆఫీసును బీజేపీ ముట్టడించింది. దొంగ ఓట్లను తొలగించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తోపులాట్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దానికి నిరసనగా వచ్చేసి అందరం వచ్చేసి నలపతం వారిని ప్రతి వార్డు నుంచి బీజేపీ కార్యకర్తలు వార్డు నుంచి 50 మందికి తప్పగా 500 మంది కార్యకర్తలతోటి మున్సిపల్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఖచ్చితంగా తప్పులతో సవరించే వరకు ఈ ఉద్యమం ఆగదు. అదేవిధంగా ఎలక్షన్ సవాయిగా సాగించడమని బీజేపీ తరఫున కోరుకుంటున్నాము. మొత్తం 49 వార్డులలో మొత్తం మున్సిపల్ మొత్తం అవినీతి రహితంగా ఉంది. వాళ్ళకి వాడికి సంబంధించింది ఓటర్ లిస్టు తప్ప. బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక ఆఫీసును బీజేపీ ముట్టడించింది. దీంతో దొంగ ఓట్లను దొంగలించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇక పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తోపులాటతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆఫీసును బీజేపీ ముట్టడించింది. దొంగ ఓట్లను తొలగించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తోపులాటతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు ఫోన్లలో. శ్రీకాంత్, ప్రస్తుతం అయితే కామారెడ్డి మున్సిపల్ వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? రైట్ సోని, గత కొన్ని రోజులుగా దొంగ ఓట్లను తొలగించాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తూ వస్తుంది. ఇవాళ దొంగ ఓట్లను తొలగించాలంటూ బీజేపీ నాయకులు చేపట్టినటువంటి మున్సిపల్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్త వాతావరణానికి చోటు చేసుకుంది. ఒక్కసారిగా కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా బీజేపీ నాయకులు కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి యత్నించారు. దీంతో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి భారీగా చేరుకొని బీజేపీ నాయకులను నిలువరించే ప్రయత్నం చేశారు. అది ఈ పోలీసులు అలాగే బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులకు నాయకులకు మధ్య తూపులాట కూడా చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఒకరిపై ఒకరు వాగ్వాదం అలాగే తోపులాటకు దారి తీసింది. ఒక్కసారిగా పోలీసు వాళ్ళంతా అలర్ట్ అయ్యి బీజేపీ నాయకులను అక్కడి నుంచి తరలింపజేశారు. అక్కడ ప్రస్తుతానికైతే కొద్దిగా వాతావరణం శాంతించిందని చెప్పవచ్చు. ఇటు నిజామాబాద్ నగరంలో కూడా దొంగ ఓట్లు ఉన్నాయంటూ 2-3 రోజులుగా బీజేపీ నాయకులు ఆందోళనకైతే దిగుతున్నారు. ఈ దొంగ ఓట్లను పూర్తిగా తొలగించాలి. దొంగ ఓట్లను తొలగించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాల్సిందిగా బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.